మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకుని వెలిగిన అందాల సుందరి సయాలి సుర్వే ఇప్పుడు ప్రాణభయంతో అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. పూణేలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతాల్లో తన 4 పిల్లలతో సహా ఆమె కనిపించకుండా పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం కొద్ది రోజుల క్రితమే ఆమె ఘర్ వాపసీ ద్వారా తిరిగి హిందూ మతంలోకి మారడం, ఆ వెంటనే ఈ ఘటన జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సయాలి సుర్వే కొన్నేళ్ల క్రితం మీరా భయందర్కు చెందిన ముస్లిం వ్యాపారవేత్త ఆతిఫ్ తాసేను ప్రేమించింది. తల్లిదండ్రులు వారించినా వినకుండా మతం మారి అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక తన పేరును అతీజా తాసేగా మార్చుకుంది. వీరికి 4 పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆ రంగుల ప్రపంచం వెనుక భయంకరమైన వేధింపులున్నాయని ఆమెకు ఆలస్యంగా తెలిసింది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భర్త తనను శారీరకంగా మానసికంగా హింసకు గురి చేశాడని ఆమె ఇటీవల వాపోయింది. భర్త వేధింపులను భరించలేక చివరకు ఆ బంధం నుంచి బయటకు వచ్చిన సయాలి పింప్రి చించ్వాడ్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో తిరిగి హిందూ మతంలోకి మారింది. తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకుంది. ఆతిఫ్ను పెళ్లి చేసుకోవడమే తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటని, తనలాంటి పరిస్థితిలో ఏ మహిళకు రాకూడదంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. హిందూ సంఘాల మద్దతుతో తిరిగి సాధారణ జీవితం గడపాలని భావించిన ఆమెకు ఇప్పుడు ఊహించని కష్టం వచ్చి పడింది. పుట్టింటికి చేరుకున్న కొద్ది రోజులకే సయాలి ఆమె పిల్లలు మాయమవడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. తన కుమార్తెను మనవళ్లను ఆతిఫ్ కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సయాలి అత్త గుల్షన్ తాసే మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ప్రస్తుతం పింప్రి చించ్వాడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆమె మొబైల్ సిగ్నల్స్, సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ సామాజిక చర్చకు దారితీసింది. హిందూ సంఘాలు రోడ్డుపైకి వచ్చి ఆద్య సుర్వేను వెంటనే కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒక సెలబ్రిటీ హోదా ఉన్న మహిళకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సయాలి సుర్వే క్షేమంగా తిరిగి వస్తుందా, లేదా దీన్ని వెనుక ఏదైనా బలమైన శక్తులున్నాయా అన్నది త్వరలోనే తేలనుంది.